వలసలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ కా పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన మరొక ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్న ప్రకాష్ గౌడ్ రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఏకంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ లిస్ట్ లో ఉన్నారు అన్న టాక్ తో ప్రకటనలు ఇస్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తాజాగా తాము కాంగ్రెస్ లో చేరడం లేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వివేకానంద గౌడ్. అదే సమయంలో అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో వాళ్ళిద్దరిపైన ఫోకస్ పడింది. అయితే కొంతమంది సైలెంట్ గా ఉండడం, మరికొంతమంది ఖండిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరబోయే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తున్న అంశం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పార్టీ మారబోతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది పేర్లు ఏమైనా లీక్ అవుతున్నాయా బయటికి? ఇప్పుడు చెప్పిన పేర్లతో పాటు కొత్త పేరు కూడా వినిపిస్తుంది. రేపో ఎల్లుండో ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. రాగానే ఆయన కూడా ప్రకాష్ గౌడ్ తర్వాత 1-2 రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి ఉదయం దానం నాగేందర్ కూడా సంచలనంగా కొన్ని విషయాలు చెప్పారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, గ్రేటర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు, అందరూ వస్తామంటున్నారు. 6గురిని ఒకేసారి చేర్చుకుంటాం, మీరు చూస్తూనే ఉంటారు. ఈ వారం రోజుల్లో 6 గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారంటూ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగానే 6 పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాష్ గౌడ్ అయితే ఆయనే కన్ఫర్మ్ చేశారు. తిరుపతిలో కూడా మీడియాతో మాట్లాడారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని. దాంతోపాటు అంతకుముందే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఇక మిగిలిన 5 కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, దాంతోపాటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, కూకట్పల్లికి సంబంధించి కృష్ణారావు, అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఈ 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 5 అరికపూడి గాంధీ, కృష్ణారావు ఇద్దరు కూడా, మాధవరం కృష్ణారావు ఇద్దరు కూడా గత కొద్ది రోజులుగా పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశానికి కూడా వాళ్ళిద్దరూ హాజరు కాలేదు. అదేవిధంగా వివేక్, లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, దాంతోపాటుగా సుధీర్ రెడ్డి, వీళ్ళు 3 కూడా పార్టీ మారట్లేదు, మేము బీఆర్ఎస్లో కొనసాగుతామంటూ వాళ్ళు ఫోన్లో చెప్పారు. కానీ నిన్నటి నుంచి 5 పేర్లతో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు పదే స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ ఉదయం దానం నాగేందర్ ఏకంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ వస్తున్నారని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ నుంచి మేము వెళ్ళట్లేదనో లేకపోతే మేము దీన్ని ఖండిస్తున్నామనో ఈ 5 ఎమ్మెల్యేలలో ఎవరు కూడా ఇప్పటివరకు ఖండించలేదు. ఎక్కడ కూడా దాన్ని అది తప్పుడు అవాస్తవ ప్రచారం అంటూ ఎక్కడ ఏ మీడియాతో కూడా చెప్పలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కొంత సానుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో కొంత నిజం ఉందని భావించవచ్చు. మరోవైపు ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఎవరెవరైతే వెళ్తారని పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయి, కీలక మార్పులు ఉంటాయి. కొంత జరుగుతున్నటువంటి ప్రచారం బీజేపీతో అలయన్స్ ఉంటుందని, బీజేపీలో మెర్జ్ అవుతుందని వాటిపైన కూడా క్లారిటీ ఇస్తూనే పార్టీకి ఉన్నటువంటి భవిష్యత్తు కాంగ్రెస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, బీఆర్ఎస్లోకి వెళ్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఎవరైతే పార్టీ మారుతారో అక్కడ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇమ్మీడియట్గా ఒక పెద్ద స్థాయి నేత అంటే కేటీఆర్, హరీష్ రావు, ఇంకొక కీలక నేత ఎవరైనా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇమీడియట్గా ఒక ఆత్మీయ సమావేశం పెట్టి కింద క్యాడర్నంతా కాపాడుకునే ప్రయత్నం కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక శంషాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టిన 15 అంశాల రాజకీయ తీర్మానాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చ జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూ ఉండడంపైనే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫోకస్ చేశారు బీజేపీ అగ్రనేతలు. మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. విద్యాసాగర్.
ఎస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కొద్దిసేపటి క్రితము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగం వరకు కూడా పూర్తి స్థాయిలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులపైనే కీలకంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చ జరిపారు. ముఖ్యంగా 4 తీర్మానాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. అందులో ఒకటి 8 ఎంపీ స్థానాలు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా మూడోసారి ప్రధానిగా గెలుపొందినందుకు ప్రధాని మోడీకి అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. మరి ముఖ్యంగా రాజకీయంగా సంబంధించి రాజకీయ తీర్మానం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యంతో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నటువంటి న్యాయ కమిషన్లు కావచ్చు, వివిధ అక్రమాలు అవినీతికి సంబంధించిన విచారాల మీద కాంగ్రెస్ కాలయాపనకు సంబంధించి, దాంతోపాటు నిరుద్యోగుల సమస్య ముఖ్యంగా ఇటీవల వినిపిస్తుంది. వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా 15 అంశాలతోటి ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ని టార్గెట్గా ముందుకు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ముందు నుంచి చెప్తుంది, కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో 5 న్యాయ సూత్ర పేరిట పెట్టిన మేనిఫెస్టోలో ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి మరొక పార్టీలోకి వెళ్తే డెఫినెట్గా అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఈరోజు రాజకీయ వ్యభిచారంగా ఈరోజు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేర్చుకుంటుంది. రాజీనామా చేసి పార్టీలో జాయిన్ చేయించుకోవాలనేది బీజేపీ డిమాండ్. ప్రస్తుతం తాము కూడా తమ దగ్గరకు వచ్చేటువంటి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారంతా రాజీనామా చేసి వస్తే స్వాగతిస్తాము. ఒకవేళ ఎమ్మెల్యేలు రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇతర కింద స్థాయి నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తున్నారని డెఫినెట్గా క్యాడర్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంటుంది. వారంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా బీజేపీ వైపు తీసుకొని సమాయత్తం, బీజేపీ సిద్ధాంతం కావచ్చు, ప్రధాని మోడీ నాయకత్వం కావచ్చు, దీన్ని నమ్మే వచ్చే ఎవరైనా సరే కొత్త పాత అనేది ఉండదు. నేతలంతా సమన్వయంతో పోరాడతాం. బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే ప్రతి కార్యకర్త కష్టపడితేనే ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచారు. ఇక మేమంతా నేతలమంతా కూడా కష్టపడి కింది స్థాయిలో కార్యకర్తలను లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా ఎంపీలు ఈ రోజు పెట్టినటువంటి రాజకీయ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ ఎంపీలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక 5-6 నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గెలుపు సంబరాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడికక్కడకు నిరంతర పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రెస్ట్ తీసుకోకుండా గెలిచామని ఖాళీగా ఉండకుండా డెఫినెట్గా ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉండాలి. అదే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ని ఓడించి ఏదైతే గతంలో బీఆర్ఎస్ మీద పోరాటం చేశారో అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా పోరాటం చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా నేతలంతా కూడా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో నేతలంతా కూడా ఒకే మాట గెలిపారు. ఢిల్లీలో గెలిచాము, ఇక గల్లీలో గెలవాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆ దిశగానే ప్రతి ఒక్క కార్యకర్తను ముందుకు తీసుకెళ్లాలి. ప్రస్తుతం అయితే ఏదైతే తెలంగాణలో గతంలో 17% ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని ఇప్పుడు 34% పెంచుకున్నామో దాన్ని మరింత రెట్టింపు చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త, నేత పనిచేయాలంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర నేతలంతా కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక కాకినాడ జిల్లాలోని రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కాకినాడ జిల్లాలోని రైస్ మిల్లులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 13 గోడౌన్లలో తనిఖీలు చేసిన అధికారులు 200 కోట్ల రూపాయల విలువైన 51,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో పాటు కాకినాడ పోర్ట్ల దగ్గర కూడా ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. పెద్ద ఎత్తున రేషన్ స్మగ్లింగ్ జరుగుతోందని తేలడంతో రేషన్ మాఫియా వెనుక అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇక కాకినాడ జిల్లాలోని రేషన్ మాఫియాపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా మంత్రి నాదెండ్ల సారథ్యంలోని అధికారులు తనిఖీలు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, అయితే నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రికి సంబంధించి తాజాగా చేసినటువంటి హాట్ టాపిక్స్ ఏదైతే ఇందులో ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పాత్ర ఉంది. ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమ రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంలో పెద్ద స్థాయిలో 5 అధికారులు ఉన్నారంటూ కూడా ఆయనకు వచ్చిన సమాచారం చెప్పిన నేపథ్యంలోనే కాకినాడ అధికారులు పరుగులు తీస్తున్నారు. 15 రోజుల నుంచి కూడా నాదెండ్ల మనోహర్ ఒకవేళ కాకినాడ జిల్లాలో లేకపోయినా ఆయన వేరే జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఆ శాఖతో పాటు దాదాపుగా 8 శాఖల అధికారులు మొత్తం జల్లెడ పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా
100కు పైగా అంటే 112కు పైగా రైస్ మిల్స్ ఉంటే అందులో 70 గోడౌన్లోనే ఇప్పటివరకు కూడా చాలా చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. అందులో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 13,000 మెట్రిక్ టన్నులు అంటే 12,000 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యంలో ఇప్పటికే టెస్టింగ్ పంపించి కన్ఫర్మ్ చేశారు. దాదాపుగా 51,000 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి దాదాపుగా 200 కోట్లకు పైగా విలువ చేసే ఈ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి అందులో కొన్ని అయితే టెస్టింగ్ పంపించారు. మిగతా టెస్టింగ్ ఫైనల్ చేయాల్సి ఉంది. ప్రతి అధికారికి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే అధికారుల పనితీరుకు సంబంధించి ఇందులో ముఖ్యంగా అక్రమ రేషన్ బియ్యం తరలింపులో ముఖ్యంగా పోర్టుకు సంబంధించి వేరే వ్యాపార సంస్థలు కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా దీని మీద రోజు ఫోకస్ ఉంటుంది. ఏదో వెళ్ళి నామమాత్రంగా చెక్ చేసి వచ్చేయడం కాకుండా మంత్రి ఆదేశాలతో దాదాపుగా 15 రోజుల నుంచి కూడా గత నెలలో నాదెండ్ల మనోహర్ దాదాపుగా 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించారు. అధికారులను వెంట పెట్టుకుని పోర్టుకు నేరుగా వెళ్లారు. గోదావరిలో ఉన్న రైస్ కట్టలంతా కూడా కిందకి దించి ఏదైతే ఇతర దేశాలకి సంబంధించి రేషన్ బియ్యం ఇప్పటికే లోడ్ అయిపోయి ఓడల్లో ఉన్న పోర్టులో ఉన్నటువంటి దాన్నంతా కూడా సీజ్ చేయించి అధికారులని పరుగులు పెట్టించిన పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హార్డ్ కామెంట్ కూడా చేశారు. ఏదైతే ఈ అక్రమ రేషన్ బియ్యం వెనకాల కొంతమంది అధికారులు వంతపాడారు, అధికారులకు సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానవచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటూ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. అంటే ఒక్కొక్కటిగా తవ్వుకొస్తారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 100కు పైగా ఈ మిల్లర్స్ సంబంధించి లారీలో ఎగుమతి అయిన దగ్గర నుంచి మధ్యలో అధికారులు ఎలాంటి పాత్ర పోషించారు, అధికారులు ఎంతమంది చేతిలో డబ్బులు మారినాయి, వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళందరికీ స్థానచలనంతో పాటు అంటే ఇప్పటికే తీరు మార్చుకుంటే ఓకే, తీరు మార్చుకోకుండా తప్పించుకుని తిరిగితే మాత్రం ఖచ్చితంగా వదిలేదే లేదంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తం అవుతున్నారు. ఆయా మిల్లర్స్కి ఇప్పటికే కాకినాడ జిల్లాలో 112కి పైగా మిల్స్ ఉంటే ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో, రాజానగరం పరిసరాల్లో వందలాది రైస్ మిల్స్ ఉన్నాయి. ఇందులో అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరి వాటి మీద కూడా ఆయా జిల్లా కలెక్టర్ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. 8 శాఖల అధికారులు అంటే సివిల్ సప్లై, పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి శాఖ అధికారులు మాత్రమే కాదు, ఇతర అధికారులు కూడా ఖాళీగా ఉండనివ్వకుండా పేదలకు అందాల్సినటువంటి అక్రమ రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి అధికారులు త్వరలోనే వేటు వేయబోతున్నారు. మంత్రి వర్గానికి సంబంధించినటువంటి నాదెండ్ల కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. పెద్ద స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో కాస్త హాట్ టాపిక్గా మారింది ఈ రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సత్య. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముచ్చుమరిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దాంతో ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. అయితే బాలిక పేరెంట్స్ ని పిఎస్ కి పిలిపించగా అక్కడే వివరాలు అడిగి తెలుసుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఆ తరువాత బైరెడ్డిని కర్నూలుకు తరలించారు పోలీసులు. అయితే ముచ్చుమరిలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండడానికి బైరెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికని 3 మైనర్లు ఎత్తుకుపోయి అత్యాచారం చేశారు. ఆ తరువాత బాలికను చంపేసి శవాన్ని కాలువలో పడేశారు. నిందితులు చెప్పిన సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం 6 రోజులుగా కాలువలో గాలిస్తున్నా కూడా బాలిక మృతదేహం ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక బాలిక మృతితో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం నంద్యాల జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తన స్వగ్రామమైన ముచ్చుమరిలో బాలిక వాసంతి హత్యకు గురై 5 రోజులు దాటినా కూడా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. తమ బిడ్డను వెతికి తీసుకురండి అని చెప్పి రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన స్వగ్రామంలో సంఘటన జరిగితే బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు గ్రామంలోనికి అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు. బ్రాహ్మణ కొట్కూరు వద్దనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నిలిపివేశారు. ఆయన ఆ బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్కి తరలించారు.
వాస్తవాలు నిజాలు బయటికి వస్తాయనే ఉద్దేశంతోనే తనను అడ్డుకుంటున్నారా అని పోలీసులను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కొంతమంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లాటరీ ద్వారా ఎన్నికైనట్లుగా జరుగుతుంది, ప్రచారం జరుగుతుందని చెప్పి ఆయన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని ఎక్కువగా బ్రాహ్మణ కొట్టుకూరులు ఉంచితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అతనికి కర్నూలుకు షిఫ్ట్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. మరోవైపు హత్యకు గురైన బాలిక వాసంతి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. పాపని బయటికి తీసేందుకు, నీళ్ళలో నుంచి బయటికి తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికీ కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పేరెంట్స్లో ఆగ్రహం, ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్ననే పేరెంట్స్ కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని 24 గంటల్లో పరిస్థితి తేలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి కొద్దిసేపట్లోనే 24 గంటలు కూడా గడిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు పేరెంట్స్కి ఏం చెప్తారు అనే దానిపై కూడా సందిగ్ధత నెలకొంది. మరోవైపు విద్యార్థి సంఘాల్లో కూడా ఆందోళనలు, ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు నందికొట్కూరులో విద్యాసంస్థల బంద్ పిలుపు కూడా విజయవంతమైన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు కూడా ఆందోళనకు తిరుగుతున్న సందర్భంలో పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో పోలీసులు ఎలాగైనా సరే ఈ వాసంతి బాలిక కేసు మిస్టరీని ఛేదించాలని చెప్పి పోలీసులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మంత్రులు నారా లోకేష్, అనితలు కూడా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇన్ని రోజులు జరుగుతున్నా ఏం చేస్తున్నారో, ఎందుకు కేసును ఛేదించలేదంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు ఒత్తిడి పెరిగి నేడో రేపో పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు కూడా బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెడ్డి, ఇక లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి చిక్కులు తప్పట్లేదు. ఎందుకంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, కానీ ఆయన విడుదలకు సిబిఐ కస్టడీ అడ్డంకిగా తయారైంది. ప్రస్తుతం కేజ్రీవాల్ కి సిబిఐ కస్టడీ కొనసాగుతూ ఉండడంతో తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఇక సిబిఐ కేసులో కేజ్రీవాల్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు అధికారులు. దాంతో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూలై 25 వరకు పొడిగించింది కోర్టు. దాంతో ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ విడుదలకు అవకాశం లభించనుంది. పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కొంత ఊరట లభించినప్పటికీ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఆయన ఎదుర్కొంటున్న 2 కేసుల్లో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కానీ సిబిఐ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈరోజే ఆ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఆ తర్వాత అది ఈ నెల 25కి రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చే క్రమంలో కొన్ని కండిషన్స్ని సైతం సుప్రీంకోర్టు పెట్టింది. 50,000 రూపాయల పూచీకత్తుని సమర్పించాలన్న నిబంధనతో పాటుగా ఆయన విడుదలైన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు అంటూ కూడా పేర్కొంది. అలాగే సెక్రటేరియట్కి వెళ్ళడం కానీ, సీఎం కార్యాలయంలోకి వెళ్ళడం కానీ, రోజువారీ ఫైల్స్ మీద సంతకాలు చేయడం కానీ చేయకూడదు. ఏవైతే కొన్ని అనివార్యంగా ఆయన సంతకం అవసరమైతే తప్ప పని జరగదు అనుకుంటారో అటువంటి ఫైల్స్ని మాత్రం తన ఇంటి దగ్గర అధికారులను పిలిపించుకొని సంతకం చేయవచ్చు అన్నట్టుగా ఆ నిబంధనలో పేర్కొంది. ఇలా మొత్తంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తుంటే కనుక కేజ్రీవాల్ తన అరెస్టుని, రిమాండ్ని సవాల్ చేస్తూ ఈడీ వ్యవహరించిన తీరుని తప్పుపడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాని మీద విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా 2 సభ్యుల ధర్మాసనం పూర్తి స్థాయిలో కంక్లూజన్కి రాలేకపోయింది. అందుకే ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఆ విస్తృత ధర్మాసనం కేసు విచారణ చేపట్టి తీర్పు ఇచ్చేలోగా ఆయన ఇప్పటికే 90 రోజులుగా జైల్లో ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తాము మధ్యంతర బెయిల్ని మంజూరు చేస్తున్నాము అంటూ సంజీవ్ ఖన్నా తన తీర్పులో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ తీర్పులో మరికొన్ని కీలకమైన అంశాలను, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 19, సెక్షన్ 45 ఆ రెండింటినీ ఉదాహరిస్తూ ఈడీ అధికారులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం గురించి అందులో కరెక్ట్గా ప్రస్తావించలేకపోయారన్న అభిప్రాయానికి వచ్చింది. అంటే కేసులో విచారణకు అవసరమైనప్పుడు పిలిపించి విచారణ జరపవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలని లేదు. కానీ అరెస్టు చేసే విషయంలో అధికారులు తమ చాయిస్ ప్రకారంగా వ్యవహరించారు. అలాగే
సమయానుకూలంగా అంటే ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది కూడా వారి ఇష్టానికి తగ్గట్టుగా వెళ్ళారు తప్ప నిబంధనలు కేసులో పురోగతికి తగ్గట్టుగా వెళ్ళలేదు అన్న అభిప్రాయంలో ఆయన తీర్పునిచ్చారు. సో దీని మీద తదుపరి విస్తృత ధర్మాసనం ఏర్పాటు అన్నప్పుడు ఆ విస్తృత ధర్మాసనం ఫైనల్గా ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఆయనకు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ రూపంలో ఊరటైతే లభించింది. కానీ సిబిఐ కేసులో ఇంకా ఎటువంటి ఊరట లేకపోవడం, ఆయన్ని రీసెంట్గానే అరెస్ట్ చేశారు కాబట్టి దాని మీద ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ కావాల్సి ఉండడం, ఈ పరిస్థితుల్లో ఆయన రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లోనే గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.